హలో అండి. ఈరోజు మనం కోటికి వచ్చాము. సో కోటిలో అన్ని వస్తువులు తక్కువ దొరుకుతాయి అంటారు కదా. సో ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో ఒక్కొక్క దాని మీద డిస్ప్లే కూడా ఉందండి రేటు. కోటిలో మెయిన్ వచ్చేసి బుక్స్ కూడా దొరుకుతాయండి. సో మెయిన్ సర్కిల్లో బుక్స్ కూడా దొరుకుతాయి. బుక్స్తో పాటు ఎలక్ట్రిక్ సామాన్లు, గొడుగులు, పిల్లల బొమ్మలు, ఇంకా చాలా రకాల సామాన్లు కూడా దొరుకుతూ ఉంటాయి. పిల్లలు పెట్టుకునే వాచీలు కూడాను తక్కువ రేట్లోనే దొరుకుతాయండి. క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ హైదరాబాద్లో వచ్చేసి ఏంటంటే తక్కువ రేట్లోనూ దొరుకుతాయి, అలాగే హై క్వాలిటీ హై రేంజ్లో కూడా కొనుక్కోవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనము బార్గెనింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక మళ్ళీ ఎలక్ట్రానిక్ సామాన్లకు వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం కొనేటప్పుడు పని చేస్తాయి కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం పని చేయవన్నమాట. సో అందుకని తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇక్కడ కోటిలో వచ్చేసి బాగానే ఉంటాయండి. కొన్ని అయితే క్వాలిటీ ఉంటాయి, కొన్ని అయితే క్వాలిటీ ఉండవు, కొన్ని అంతంత మాత్రంగానే ఉంటాయి, కొన్ని ఏమో ఎక్కువ రోజులు మంటాయి, కొన్ని రోజులేమో చినిగిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉన్నాయి. సో మనం కావాలంటే బార్గెనింగ్ చేసుకోవచ్చు. సో 10 రూపీస్ మాత్రం ఫిక్స్డ్ రేట్ అండి. ఎందుకంటే వాడికి కూడా రావాలి కదా, వాడు కూడా బతకాలి కదా, వాడి ఫ్యామిలీ కూడాను. సో ఇంకొంచెం ఎక్కువ రేట్ ఉంటే మాత్రం మనం బార్గెనింగ్ చేయొచ్చు. కానీ మనం ఒక రకంగా ఎగాదేగా చూసేస్తాడు. బట్ మనమేమి షై ఫీల్ అవ్వకుండా వాడి దగ్గర కొంచెం బార్గెనింగ్ చేస్తే తగ్గించేస్తాడు. సో చూసుకొని కొనుక్కోవాలి. బట్టలు కూడాను ఇక్కడ చూశారు కదా, ఫ్రాక్స్ అవి ఉన్నాయి. ఇవి వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్ అలా ఉన్నాయి. వాడు ఫిక్స్డ్ రేట్ అని పెట్టేస్తాడు, కానీ తక్కువ కూడా ఇస్తాడండి. మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. కొన్నేమో ఎక్కువ కాలం మన్నేస్తాయి, కొన్నేమో పాడైపోతాయి. ఇప్పుడు ఎలా అంటే పిల్లలు డైలీ వేర్కి అయితే బాగానే ఉంటాయి, బట్ అఫీషియల్గా ఎక్కడికైనా పార్టీలకి అలా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం బాగోవండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి టీ షర్ట్లు అనమాట, జీన్స్ టీ షర్ట్ వేసుకుంటారు కదా. సో వాళ్ళకి బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో నడుముకి వడ్డానమని చెప్పేసి ఇప్పుడు అన్ని శారీస్ మీదకి వచ్చేస్తున్నాయి. అదనమాట. ఇక్కడ ఈ బండి వచ్చేసి ఇక్కడ 10 రూపీస్కి క్లిప్స్, ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్, ఇంకా చాలా రకాలు, చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళకైతే నెయిల్ పాలిష్లు, క్లిప్స్ అన్నీ బోల్డ్ అవి చేస్తున్నాయండి. 10 రూపీస్ అండి. ఇవి వచ్చేసి 150 రూపీస్, 200 రూపీస్ అండి. ఇక్కడ బార్గెనింగ్ చేస్తే మాత్రం 100 రూపీస్కి ఇస్తానన్నాడు. చాలామంది బార్గెనింగ్ చేస్తున్నారు. ఇవి చైన్స్, పూసల గొలుసులు చూశారు కదా, ఇవి అన్ని శారీస్ మీదకి నప్పుతాయి, బాగానే ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఏమైనా శారీస్ ఫంక్షన్ వేరు అప్పుడు బాగానే ఉంటాయండి. రంగురంగులుగా ఉన్నాయి కదా, వేసుకోవచ్చు, బార్గెనింగ్ చేయొచ్చు అనమాట. కానీ తడిస్తే మాత్రం పాడైపోతాయి. ఏంటంటే ఎప్పుడో ఒకసారి పెట్టేసేసుకొని అలా అల్మారాలో పెట్టేసుకోవచ్చు. ఏంటంటే కోటి వచ్చారంటే మాత్రం ఏదో షాపింగ్ చేయాలనుకుని వచ్చేస్తూ ఉంటాం కదా. ఈ చెప్పులు చూసారు కదా, చెప్పులు వచ్చేసి చిన్నపిల్లలు 50 రూపీస్ నుంచి ఉన్నాయి. వాడు చెప్పడం మాత్రం 100, 150, 200 చెప్తున్నాడు. బార్గెనింగ్ చేస్తే 50 రూపీస్కి ఇచ్చేస్తున్నాడు. పిల్లలవి బాగానే ఉన్నాయి. షూస్, చెప్పల్స్ చూశారు కదా. స్కూల్ షూ కూడా ఉన్నాయండి. ఇవి బ్లాక్ షూ వచ్చి ఇవి 200 అలా చెప్పాడు. ఒక ఆవిడైతే బార్గెనింగ్ చేసి 100 రూపీస్కి తీసుకెళ్ళిపోయింది. ఇవి ఏంటంటే తడిస్తే పాడైపోతాయి, కొద్ది రోజులు వస్తాయి అనమాట. ఈ ఫ్రాక్స్ చూసారా, చిన్న బేబీ ఫ్రాక్స్ అండి, మంత్స్ బేబీ, 2 మంత్స్ టు 6 మంత్స్ బేబీకి అయితే బాగానే ఉంటాయి. 50 రూపీస్ అండి. 100కి 3 ఇచ్చేస్తున్నాడు బార్గెనింగ్ చేస్తేను. చెప్పడం మాత్రం 100 రూపాయలు కూడా చెప్పేశాడు. ఇవి ఉన్నాయి కదా ఇక్కడ కళ్ళజోళ్ళు, కళ్ళద్దాలు వచ్చేసి 100 రూపీస్ అంటండి. 100 రూపీస్కి ఈచ్ వన్. బార్గెనింగ్ చేస్తే తగ్గించేస్తాడు. అడుగుతున్నాడు కొంతమంది, చాలామంది అడుగుతున్నారు, బార్గెనింగ్ చేసేస్తున్నారు. తెలియని వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం బార్గెనింగ్ చేయట్లేదు. ఇక్కడ చూశారు కదా, ఇవి 300, 350 రూపీస్ ఉన్నాయి. టాప్స్ అనమాట. అంటే బాటమ్ ఏమీ లేదు, ఓన్లీ టాప్సే. ఇవి కాటన్, సిల్క్ మిక్స్డ్ కూడా ఉన్నాయి. ఇవి గాగ్రా చోరీస్ ఇవి ఉన్నాయి కదా, ఈ పంజాబ్ డ్రెస్సెస్ ఇవి వచ్చేసి 350, 400, 500 అలా ఉన్నాయి. సో ఇది కూడా షాప్ ఉందన్నమాట. బయట ఇలా డిస్ప్లేలో పెట్టారు. లోపలికి వెళ్తే మనకి చాలా కలెక్షన్ చూసుకోవచ్చు. ఈ శారీస్ వచ్చేసి 500 నుంచి ఉన్నాయండి. ఈ టాప్స్ ఇవి కాగ్రా వచ్చేసి 2000, 3000 కూడా ఉన్నాయి. బార్గెనింగ్ చేస్తే 1500, 2000కి అలా ఇస్తాడు. ఈ టెడ్డీ బేర్లు వచ్చి 500 అలా ఉన్నాయి. బ్యాగులు చూశారు కదా, ఇవి 100 రూపీస్ అంట అండి. వాడు చెప్పడం 150, 200 చెప్తున్నాడు, కానీ 100 రూపీస్కి ఇచ్చేస్తున్నాడు. మామూలుగా ట్రావెలింగ్కి యూజ్ అవుతాయి ఇవి. అయితే ఇవి ఎక్కువ రోజులు నప్పవండి. ఏంటంటే మనం ఒక 1 ఇయర్ అలా యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పడేసి మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి. అంత క్వాలిటీగా ఉండవు, బట్ ఏంటంటే అవసరం కాబట్టి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కావాలంటే నాకు టెక్స్ట్ మెసేజ్ చెయ్యండి, నేను చూసుకుంటాను. ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ బ్యాగులు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పార్టీ వేర్ కాదండి, మామూలుగా డైలీ వేర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇలాగే చూసుకుంటూ వెళ్దాము. మొత్తం కోటి స్ట్రీట్ షాపింగ్ అంతా చేసేద్దాము. సో ఇక్కడ వచ్చి
చూడండి బోర్డ్స్ డిస్ప్లే చేశారు కదా, సో మీరు మ్యూజిక్ వింటూ డిస్ప్లే మీద కాస్ట్ ఉంది కదా, దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. వెంటనే రిప్లై ఇవ్వకుండా 24 అవర్స్లో రిప్లై ఇచ్చేస్తానండి. ఎందుకంటే నేను చాలా మెసేజెస్కి చాలా వాటికి రిప్లై ఇవ్వాలి కదా, సబ్స్క్రైబర్స్ అందరూ చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ జీన్స్ ప్యాంట్స్ చూసారు కదా, లేడీస్ జీన్స్ జెంట్స్ 350 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ సైజులు కూడా ఉన్నాయండి, చాలా రకాల సైజులు 28, 26, 30, 36 వరకు ఉన్నాయి. ఇవి క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలకు మాత్రం చాలా బాగుంటాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఎప్పుడైనా వేసుకోవడానికి బాగానే ఉన్నాయి.
Thank you.